అండి. డే 8 అండి. ఈరోజొచ్చేసి డే 8లో మీకు ఈ డిజైన్ అయితే ఎలా వేయాలని చూపిస్తా బిగినర్స్ కోసము. సో, నా దగ్గర వచ్చేసి బిగినర్ కిట్స్ అవైలబుల్ ఉన్నాయండి. కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వండి. నేను బిగినర్ కిట్‌లో ఇచ్చే మెటీరియల్‌తో మాత్రమే డిజైన్స్ అనేవి చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మనము ఆ టాజిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. దీనికొచ్చేసి నేను పట్టు థ్రెడ్స్ యూజ్ చేస్తున్నానండి. నా దగ్గర పట్టు థ్రెడ్స్ ఆల్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వండి. ఇవే కాకుండా పెయింటింగ్‌కి సంబంధించిన మెటీరియల్ కూడా ఉంటాయి. ఇప్పుడు నేను గ్రీన్ కలర్ థ్రెడ్ వచ్చేసి 22 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. 22 ఇంచెస్ తీసుకుంటే మనకి కరెక్ట్‌గా సరిపోతుంది. సో, ఇప్పుడొచ్చేసి పట్టు థ్రెడ్ నేను టేప్ అయితే చుట్టలేదండి. ఈ విధంగా ముడి వేసుకొని సపోర్టింగ్ కోసము ప్యాడ్‌కైతే పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత థ్రెడ్ అంతా ఈక్వల్‌గా, నీట్‌గా ఉండేలాగా ఒకసారయితే స్ట్రెయిట్‌గా అనుకోండి. అనుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా నీడిల్‌ని కింద నుంచి థ్రెడ్ కింద నుంచి తీసి ముడి వేస్తాం కదా! ముడి వేసిన దగ్గర నుంచయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా గట్టిగా ఒక్కసారయితే లాగండి. మనకి కింద మనము ఎంత పొడుగు కావాలనుకుంటున్నామో అది మీరు అడ్జస్ట్ చేసుకోండి. నేనొక 2 ఇంచెస్ పెట్టాను కింద. తర్వాత థ్రెడ్ కట్ చేసినప్పటికి 1 ½ ఇంచ్ అవుతుందనేసి నేను 2 ఇంచెస్ అయితే పెట్టాను. సో, చూడండి ఈ విధంగా చూపిస్తున్న విధంగా నీడిల్ అనేది థ్రెడ్ కింద నుంచి లాక్స్ అనేది వేసుకుంటూ రావాలి. చూపిస్తున్న విధంగా స్లోగా ఈ విధంగా అయితే వేయాలి. అండ్ ఇదొచ్చేసి మనము దీనికి ప్రైస్ వచ్చేసి 650 నుంచి 700 రూపీస్ అయితే తీసుకోవచ్చండి. మనం వేసే టాజిల్స్‌ని బట్టి. సో, 24 కుచ్చులు వేస్తే 650 నుంచి 700 అయితే తీసుకోవచ్చండి. సో, చూడండి చూపిస్తున్న విధంగా గొలుసు కుట్టులాగా వస్తుంది మనకి. చూపించాను కదా! దగ్గర నుంచి కూడా చూయించాను. మనకి ఈ విధంగా గొలుసు కుట్టులాగా వస్తుంది. చూడండి ఈ విధంగా అయితే మనము నీట్‌గా థ్రెడ్స్ అనేవి కట్ అవ్వకుండా నీట్‌గా, నిదానంగా అయితే కుట్టుకోవాలి. చూపిస్తున్న విధంగా అయితే కుట్టండి. సో, దీనికి బీడ్స్ ఎలా కుట్టుకోవాలి, శారీకి ఎలా కుట్టాలి అనేది కూడా చూపిస్తాను. వీడియో ఎండ్ వరకైతే చూడండి. అండ్ బిగినర్ కిట్‌లో ఏమేమొస్తాయి అనేది కూడా ఒకవేళ ఎవరికైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైనున్న నెంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. నేను ఫోటో అండ్ దాని ప్రైస్ అనేది మీకు చెప్తాను. సో, కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. అండ్ డే 30 డేస్‌లో అసలు బిగినర్స్ ఏమి రాని వాళ్ళు కూడా నేను చూయించే ఈ వీడియోస్ ద్వారా మీరైతే పర్ఫెక్ట్‌గా అయితే నేర్చుకోవచ్చండి. బిగినర్ కిట్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు చాలా అంటే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. చూడండి ఈ విధంగా బెండ్ అనేది చేసుకోవాలి కొంచెము. ఎందుకంటే మనము రౌండ్ లాగా చుడతాం కాబట్టి సో, కొంచెం బెండ్ అనేది చేసుకుంటూ మనకి థ్రెడ్ అనేది కరెక్ట్‌గా సరిపోతుందండి. సరిపోతుంది. ఈ విధంగా తీసేసుకొని చూపిస్తున్న ఎలా మనము థ్రెడ్ అనేది కింద ఎలా చుట్టుకోవాలి ఏంటనేది కూడా నేను క్లియర్‌గా చూపిస్తాను. ఈ విధంగా వచ్చిన దాన్ని కొంచెము బెండ్ చేసుకొని థ్రెడ్ అనేది కొంచెం దగ్గరగా అనుకోండి. చూపిస్తున్న విధంగా దగ్గరగా అనుకోండి. అనుకున్న తర్వాత చూడండి ఈ రెండిటిని దగ్గరగా పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ విధంగా చుట్టకుండా కొంచెం గమ్ అయితే అప్లై చేయండి. ఎందుకంటే గమ్ అప్లై చేయడం వల్ల మనకి ఎప్పటికి ఊడిపోద్దు. కిందికి జారే ఛాన్స్ కూడా ఉండదు. ఒక రౌండ్ 2 రౌండ్స్ చుట్టుకోండి. 2 రౌండ్స్ చుట్టుకున్న తర్వాత కూడా బ్యాక్ సైడు కొంచెం గమ్ అయితే అప్లై చేసుకోండి. కొంచెం గమ్ అప్లై చేసుకొని నీడిల్ అనేది కిందికి అనుకోండి. అనుకున్న తర్వాత అలా డైరెక్ట్‌గా కట్ చేయకుండా చూపిస్తున్న విధంగా కొంచెము థ్రెడ్‌కి గ్యాప్ అనేది ఉంచుకోండి. గ్యాప్ అనేది ఉంచుకొని కట్ చేసి మళ్ళీ గమ్ అప్లై చేసి పైకి అంటించేసేయండి. ఇప్పుడు మీకు థ్రెడ్ అనేది ఊడిపోదు. నీట్‌గా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ చూడండి చాలా నీట్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి గమ్ అయితే అప్లై చేశాను. అండ్ ఫ్రంట్ సైడ్ చూడండి చాలా నీట్‌గా వచ్చింది కదా డిజైన్. సో, మనం ఫస్ట్ తయారు చేసుకున్న టాజిల్ ఎంత లెంత్ అయితే పెట్టుకుంటామో దాన్ని చూసుకొని ఈక్వల్‌గా ఉండేలాగా ఇంకొక టాజిల్‌ని కూడా కట్ చేసుకోవాలి. చూడండి చాలా సింపుల్ అండ్ ఈజీగా ఈ డిజైన్ అయితే వేసుకోవచ్చు. అండ్ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. నేను తీసుకున్న టాజిల్ కంటే కొంచెం పెద్దగా వచ్చింది. సో, దాన్ని కూడా దానికి ఈక్వల్‌గా ఉండేలాగా థ్రెడ్స్ అన్నీ ఈక్వల్‌గా నీట్‌గా ఎక్కువ తక్కువ లేకుండా మళ్ళీ ఒకసారి అయితే కట్ చేసుకుంటున్నాను. సో, మనం టాజిల్స్ వేసేటప్పుడు నీట్‌గా ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా అయితే కట్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి మనము. సో, నేనైతే ఈక్వల్‌గా వచ్చే వరకైతే కట్ చేసుకున్నాను. సో, ఇప్పటికైతే ఇంకొక సైడ్ కొంచెం ఎక్కువ అనిపిచ్చింది. సో, దీన్ని గూడా కట్ చేసేసి చూడండి మొత్తం ఈక్వల్‌గా ఉంది థ్రెడ్. చూడండి నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది కదా! సో, దీనికి బీడ్స్ ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను. కాటన్ థ్రెడ్ అయితే ఒక 3 స్టాండ్స్ అలా ఎక్కించుకోండి నీడిల్‌లోకి. ఎక్కించుకున్న తర్వాత ఈ విధంగా ఫస్ట్ అయితే ఒక లాక్ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత
మనము 1 బీడు. నేను దీనికి యూజ్ చేసింది 4 సైజ్ బీడ్స్ అండి. 4 సైజు బీడ్స్ యూజ్ చేశాను. సో, మనం 4 బీడ్ అనేది 1 తీసుకుంటూ మనకి ఇక్కడ హోల్స్ కనిపిస్తాయండి. ఆ హోల్స్ పక్క నుంచి నీడిల్ అనేది తీసుకుంటూ వెళ్ళాలండి. ఫస్ట్ ఇంకొక 4 బీడ్ ఇలా డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. సో, ఇది అండి ఈరోజైతే వచ్చేసి డిజైను. అండ్ మీకు ఎక్కడ అయినా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. అండ్ డిజైన్స్ విత్ ప్రైజెస్ కోసం మాత్రము వాట్సాప్‌లో మెసేజ్ చేయకండి. ఆల్రెడీ నేను వీడియోస్ అనేవి పోస్ట్ చేశాను. డిజైన్స్ విత్ ప్రైజెస్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కింద అయితే ఉంటుందండి. సో, ఆ లింక్ ఓపెన్ చేసి చూపిస్తే చూస్తే మీకు డిజైన్స్ విత్ ప్రైజెస్ అనేవి కనిపిస్తాయి. సో, నేను ఈరోజు వేసే డిజైన్ కూడా అందులో అప్లోడ్ చేస్తాను. సో, కావాలి అనుకున్న వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. మీకు తెలుస్తుంది ఎక్కడ డిజైన్స్ విత్ ప్రైజెస్ పెట్టాను ఏంటనేసి. నేను ఆ వీడియోనొచ్చి కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పిన్ చేశానండి. ఫస్ట్ వీడియోనేనండి అది. మీరు ఛానల్ ఓపెన్ చేశారు, పేజ్ ఓపెన్ చేశారంటే ఫస్ట్ వీడియో వచ్చేసి అదైతే ఉంటుందండి. సో, కావాలి అనుకున్న వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫస్ట్ ఓపెన్ చేసి చూడండి పిన్ చేసిన వీడియో. అండ్ ఈ విధంగా బీడ్స్ అనేవి చుట్టూ అనేది కుట్టుకుంటూ రావాలి. 1 బీడ్ తీసుకొని. అండ్ ఫైనల్‌గా శారీకి ఎలా కుట్టాలి ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ డిజైన్ అయితే చాలా అంటే చాలా బావుంటుందండి. చూడ్డానికి సింపుల్ అండ్ ఈజీగా కూడా ఉంటుంది. సో, వేయడం వస్తే కొంచెం ఈజీగా ఉంటుందండి. సో, చూడండి ఫైనల్‌గా ఈ విధంగా బ్యాక్ సైడ్ కూడా ఒక లాక్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత నీడిల్‌ని థ్రెడ్ లోపల నుంచి అనుకోని కట్ చేసేసుకోండి. చూడండి ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఎక్కడైనా పోగులు అటు ఇటు ఉంటే దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. సో, ఫైనల్‌గా చూడండి ఈ విధంగా వచ్చింది. వచ్చిన దాన్ని శారీకి ఎలా కుట్టాలి ఏంటి అనేదైతే మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఈ విధంగా మనము శారీకి పెట్టుకోవాలి. గమ్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ శారీ మీద అలా పెట్టేసి నార్మల్‌గా నీడిల్ తోటి లాక్స్ అనేవి వేసుకోవాలి. ఆల్రెడీ మనకి హోల్స్ ఉంటాయి గదా! ఒక 3, 4 లాక్స్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ కూడా అవసరం లేదు. అండ్ మిడిల్‌లో వచ్చేసి నేను 6 బీడ్ అయితే యాడ్ చేశాను. చూడండి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మిడిల్‌లోకొచ్చేసి 6 సైజ్ బీడ్ అయితే యాడ్ చేశాను. చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలి. అండ్ మిడిల్‌లో వచ్చేసి 6 సైజ్ బీడ్ చూపిస్తాను. సో, దీనికైతే 6 బీడ్ అయితే యూజ్ చేశాను. కరెక్ట్‌గా సరిపోతుంది. సో, నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. ఫైనల్‌గా ఫోటో కూడా యాడ్ చేస్తున్నాను. కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి కూడా చెప్పాను. 650 నుంచి 700 రూపీస్ తీసుకోవచ్చు. ఎందుకంటే దీనికి టైం అనేది పడుతుంది డిజైన్‌కి. సో, కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అండ్ లైక్ చేసి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఫాలో అవ్వండి రెగ్యులర్‌గా. అండ్ చూడండి ఫైనల్‌గా ఫోటో కూడా యాడ్ చేస్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.